హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గోంగూర పేస్ట్ని ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తానండి. గోంగూరని మనం ఊర్లకు అలా పంపించాలి అనుకున్నప్పుడు అలానే పంపించలేమండి, ఎందుకంటే గోంగూర తొందరగా చెడిపోతుందండి. అందుకే ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మరి తయారీ విధానం చూసేద్దాం రండి. ఇక్కడ నేను 2 కట్టల గోంగూరను తీసుకున్నానండి. తాజాగా ఉండే గోంగూర తెచ్చుకొని ఆకులను మొత్తం ఒలిచి పెట్టుకోవాలండి. గోంగూరను 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్నాక వాటర్ మొత్తం వంపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ దాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక గోంగూర వేసుకోవాలి. ఇప్పుడు గోంగూర మొత్తం బాగా ఆయిల్లో కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా గోంగూరను పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకో మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలండి. చూడండి, గోంగూర పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకొని పేస్ట్ చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు మిక్సీ వేసుకుందామండి. ఈ విధంగా మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు ఒక బాక్స్లోకి తీసుకుందామండి. చూసారు కదండి గోంగూర పేస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో. ఇలా చేసుకున్న పేస్ట్ని ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదండి, వాటిల్లో అయినా పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.